హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఒక చెల్లి ఏమని అడిగారంటే, అక్క మా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు, ఏదన్నా చిన్న సలహా చెప్పండి అని అడిగారండి. అయితే నేను చేసిన పద్ధతి, నేను తెలుసుకున్న విధానం మీకు చెప్తానండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ అందరం ఒకటి నుంచే స్టార్ట్ అవుతాము. అలానే మనం చేసే వీడియో 10 మందికి ఉపయోగపడితే తప్పనిసరిగా అందరూ చూస్తారు. నేను చెప్పాను కదండి మొన్న వీడియోలో కూడానే, అందరికీ ఉపయోగపడేలాగన్నా ఉండాలి, లేదా మనం 10 మందిని నవ్వించేలాగన్నా ఉండాలి. అలా రెండూ కాని వీడియోని మన గురించి మన సోదే చెప్తే ఎవరు వినరండి. మనమంటూ అసలు ఏది చెప్పొద్దు. ఫస్ట్ మనం కొన్ని వీడియోలు చేశాక అప్పుడు మనం పరిచయం చేసుకోవచ్చు. నేనైతే 1 సంవత్సరం వరకు పరిచయమే లేదండి. నేను మొక్కల గురించి చెప్పడం, మా బుజ్జి తోట ఛానల్లో మొక్కల గురించి చెప్పడమే తప్ప నేనంటూ పరిచయమే లేదు. అలాంటిది 1 సంవత్సరం పోయాక నేను కూడా పరిచయం చేసుకోలేదండి. అనుకోకుండా మా కావ్య పుట్టినరోజు అయితే అక్కడ నా ఫ్యామిలీని పరిచయం చేశాను. అది కూడా నేనే మాట్లాడాను. వాయిస్ కూడా లేదండి, నేను సైడ్ వాయిస్ ఇచ్చాను. అప్పటికి మైకులు కూడా నేను కొనుక్కోలేదు. అలా ప్రతి ఒక్కరూ కూడా ముందు మన గురించి మనం చెప్పుకునే కంటే మనం ఎవరికి ఎంతమందికి ఉపయోగపడుతున్నామో అలాంటి వీడియోలు ఎంచుకోండి. ఆ తర్వాత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఈ రెండు కూడా మీరు ఏర్పాటు చేసుకుని చక్కగా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే ఫేస్బుక్లో కూడా వెళ్ళిపోతుంది, ఫేస్బుక్లో పెడితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఏర్పాటు చేసుకుని ముందు యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసుకున్నాక ఆ వీడియోని పెద్ద వీడియో అయితే లింక్ ఇవ్వచ్చు, చిన్న షార్ట్లు అయితే మనం వీటిని కూడా అప్లోడ్ చేసుకుని మన ఛానల్ గురించి చెప్పచ్చు. తర్వాత మనం వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదండి, అందులో కూడా అప్పుడప్పుడు వారానికి 2 సార్లు మనం వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇలా 10 మందికి మనం పరిచయం అయితే ప్రతి ఒక్కరికి మన వీడియో ఫస్ట్ మన వీడియో ఎవరు ఇష్టపడారండి. మనం అలా ఇసుపు పడకుండా చేసిన వీడియో అయినా చెయ్యకుండా చక్కగా వీడియోలు చేసుకోండి. తినగా వేప తియ్యగా ఉంటుంది, వినగా రాగం వింపుగా ఉంటుందని ఊరికనే చెప్పలేదండి. పట్టు వదలని విక్రమార్కుల్లా మనం ముందుకు వెళ్తే ఏదో ఒక మంచి రోజు వస్తుంది. నేను ఇదే చెప్తానండి. నేనైతే మాత్రం ప్రతిరోజు వాట్సాప్లోని వాట్సాప్ ఉంటుంది కదండి, మనం చేసింది లింక్ ఇవ్వచ్చు ప్రతిరోజును. ఇలా మనం ప్రతిరోజు చేసిన వీడియోల్ని ఇలా ఇన్నట్లోని చేసుకుంటూ తర్వాత ఈ వీడియోల్ని మరొకసారి మనకి స్టోరీలో పెట్టచ్చండి. అంటే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకోవచ్చు. ఇలా చేయటం వలన కూడా మనకి మనీ రెండోసారి కూడా వీడియోలను చూస్తారండి. నా ఛానల్లో, మా బుజ్జి తోట ఛానల్లో ఒక ములక్కాడ వీడియో ఉందండి. ములగ చెట్టు చాలా బాగా కాసింది. ఆ వీడియోని అప్లోడ్ చేశానండి. అప్పట్లో 320 మంది చూశారండి. అయిపోయింది, మానిటైజేషన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక నాకు అప్పటికి ఈ వీడియో రిపీట్ పెట్టాలని తెలియదు. అయితే ఆ వీడియోని నేను మానిటైజేషన్ అయ్యాక పెట్టానండి. 300 మంది చూసిన వీడియో నాకు ఆశ్చర్యంగా 1500 మంది చూశారండి. అప్పుడు మనకు డబ్బులు రావు కదండి, మానిటైజేషన్ అవ్వకముందు 320 మంది అంతమంది చూశారు. అయినా ఆ తక్కువకి రావు. తర్వాత వీడియో పెడితే 1500 మంది చూశారండి. ఇలా మనకి పాత వీడియోలను కూడా రిపీట్ చేసుకోవచ్చు. మనం కమ్యూనిటీ పోస్ట్లో మనకి ఎన్నిసార్లైనా పెట్టచ్చండి. కానీ మనకి 3 వీడియోలు మాత్రమే మెసేజ్ వెళ్తుందండి, 3 సార్లు మాత్రమే వెళ్తుంది. అందుకే మనం పెద్ద వీడియోలని రోజుకి 1 పోస్ట్ చేయాలి, చిన్న వీడియోలని 2 పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2, 3 చేసుకోవచ్చు. కానీ తర్వాత ఎన్ని చేసినా మాత్రం అవి మాత్రం నోటిఫికేషన్ అయితే వెళ్ళదండి. అందుకే మనం ప్రతిరోజు ఒక వీడియో చేసి ముందుకైతే వెళ్దాము. చెప్తున్నాను కదండి, అందరికీ ఉపయోగపడే వీడియో చేయండి, లేదా అందరూ కాసేపు హ్యాపీగా నవ్వుకునే వీడియో చేయండి. మనం ఎవరు ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా అవన్నీ ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేము. మనకు ముందుకు వెళ్ళాలి అంటే మన పని మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో చేస్తారని మనం చేసే పని మనం ఆగకుండా ప్రయాణించండి. చక్కటి ఒక మాట చెప్పనా మీకు నా భాషలోనే చెప్తాను. ఒక రోడ్డు మీద ఒక చెట్టు విత్తనం పడి మొక్కొచ్చిందండి. మొక్కొచ్చాక అది కాస్తంత అందంగా వర్షాలకే గుబురుగా మొక్క అయితే పెరిగిందండి. నుంచి వెళ్ళే మేక చిగురైతే తినేసిందండి. మళ్ళీ తన ఓపికంతా కూడబెట్టుకుని మనీ చిగురులు అయితే
చేసుకుందండి. తర్వాత ఒక ఆవు వచ్చి తినేసిందండి. మనీ వర్షాలు వచ్చే వరకు ఎదురు చూసి మనీ కొంచెం కొంచెం చిగుర్లు అయితే వచ్చిందండి. వచ్చి తర్వాత ఒక రైతు అడ్డుగా ఉందని తలకొమ్మ అయితే వేసేసాడండి. మనీ అది అలాగే బాధపడుతూ ఒకసారి ఒక పెద్ద ముషాబ్ వచ్చి చాలా రోజులు వర్షాలు అయితే వచ్చాయండి. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఎవరు రాక ఆ మొక్క అయితే చాలా బాగా పెరిగిందండి. పెరిగాక అటునుంచి వెళ్ళే మేక, ఇటునుంచి వచ్చే ఆవు, రోడ్డు వెంట వెళ్ళి మనిషి, ఈ ముగ్గురు కూడా ఆ చెట్టు నీడనే ఉన్నారటండి. చూసారా, అప్పుడు వరకు చిన్న మొక్క అప్పుడు మేకకే ఈ మొక్క చాలా చులకన అయ్యింది. ఆవు కూడా నేను తిని ఆకలి తీర్చుకుంటానంది. మనిషి నువ్వు అడ్డంగా ఉన్నావో, నువ్వు అవసరం లేదు, నాకు అడ్డంగా ఉన్నావని నరికేశాడు. అలాంటి సమయంలో ఈ చెట్టు ఇన్ని బాధలు పడి అంత వృక్షం అయ్యాక ఈ ఆవుకి మేకకే మనిషికి కూడా ఈ చెట్టు నీడే కావాల్సి వచ్చింది కదండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవన్నీ ముందుకు వెళ్తేనే మనం ఇందులో రాణిస్తాం కదండి. చెల్లి, నువ్వు ఇలాంటి వాటికి భయపడకో, ఇవన్నీ మామూలే. నువ్వు అనుకున్నదే సాధించడానికి ముందుకు వెళ్ళిపో. అనుకునేవారు అనుకుంటారు, బాధపడేవారు బాధపడతారు. నువ్వు మాత్రం నవ్వుతూ ముందుకు వెళ్ళిపోండి. చక్కగా మంచి విజయం మీదే అవుతుంది. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. నేనైతే మాత్రం అండి ఇలాంటి వాటికి వీటికి లెక్క చేయను. నాకు మీ అందరి సపోర్ట్ ఉంది, చాలా సంతోషం. మొదటగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ వీడియోని వేరే వాటిల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. మరికొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందామా. బాయ్.